ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనములు. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. సహోదరులారా, ధర్మశాస్త్రము అంటే మోసే ద్వారా దేవుడిచ్చినది. మనుషులను విముక్తి చేసి రక్షించేందుకు, వారి పాపాల మీద, భ్రష్ట స్వభావం మీద విజయం సాధించేలా వారికి సహాయపడేందుకు ధర్మశాస్త్రానికి శక్తి లేదు. పాపులకు తప్పించుకునే మార్గము కల్పించేందుకు దేవుడు తన కుమారుణ్ణే పంపవలసి వచ్చింది. కుమారుడైన యేసు భ్రష్ట స్వభావం ఉన్న మనిషిగా రాలేదు, శరీర స్వభావం ఉన్న మనుషుల పోలికతో వచ్చాడు. అంటే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఆకారము ఇతరులందరి ఆకారంగానే ఉందన్నమాట. ఆయనకు పాపము లేని మానవ స్వభావము, శరీరము ఉన్నాయి. పాపాల కోసము బలిగా ఆయన వచ్చాడు. మనుషుల పాపం అనే సమస్య అంతటినీ పరిష్కరించేందుకు ఆయన వచ్చాడు. ఆ పాపాన్ని కడతీర్చి దానికోసం చనిపోయాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.